హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో బ్రెడ్ తోటి మంచి స్వీట్ ఒకటి తయారు చేసుకుందాం. ఇది చేయడం చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. తినేటప్పుడు కొంచెం క్రంచీగా, కొంచెం సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ స్వీట్ కోసం ముందుగా మిల్క్ బ్రెడ్ తీసుకోవాలి. బ్రెడ్ని ఒక 6 స్లైసెస్ తీసుకొని ఇలా ప్లేట్లో పెట్టి ఫ్యాన్ కింద ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేయండి. ఇలా చేయడం వల్ల మనం బ్రెడ్ వేయించుకున్నప్పుడు ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉంటుంది. ఆ తర్వాత ఈ స్లైసెస్కి 4 వైపులా ఇలా అంచుల్ని కట్ చేసేయాలి. ఆ తర్వాత బ్రెడ్ ముక్కల్ని ఇలా 2 పీసెస్గా లేదంటే 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇలా 2 పీసెస్గా కట్ చేశాను కదా, మీరు కావాలి అనుకుంటే ఇలా 4 పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా బ్రెడ్ ముక్కలన్నిటినీ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుని, ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఈ బ్రెడ్ పీసెస్ని వేయించుకోవడానికి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ కప్పు చల్లటి పాలు తీసుకుని అందులోకి ఒక స్పూను కస్టర్డ్ పౌడర్ కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 కప్పులు పాలు పోసుకోవాలి. ఈ పాలల్లోకి కొంచెం కుంకుమ పువ్వు వేసుకుని ఈ పాలని ఒక 10-15 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. కుంకుమ పువ్వు అనేది ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. కుంకుమ పువ్వు వేసుకోవడం వల్ల పాలకి మంచి కలర్ వస్తుంది, అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇలా కలుపుకుంటూ అడుగంటకుండా ఒక 15 నిమిషాల పాటు ఈ పాలని మరగనివ్వాలి. ఇలా పాలు 15 నిమిషాలు మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న కప్పు పంచదార వేసుకోవాలి. పంచదార అనేది మీరు తినే స్వీట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. పంచదార వేసిన తర్వాత పంచదార కరిగేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ పాలని మరిగించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి చిన్న స్పూన్ యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని పాలని ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి. లేదంటే పైన మీగడ కట్టేస్తుంది, అందుకని ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా మరొక 10 నిమిషాల పాటు మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా పాలని, వాటిని ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత మరుగుతున్న పాలల్లోకి వేసుకుంటూ నెమ్మదిగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మరొక 2-3 నిమిషాల పాటు పాలని బాగా మరగనివ్వాలి. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత మీరు పాలని ఇలా కలుపుతూ ఉండకపోతే ఉండలు కట్టేస్తుంది, అందుకని పాలని ఇలా కలుపుకుంటూ మరొక 2-3 నిమిషాల పాటు మరిగించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత పాలనేవి కాస్త చిక్కగా అవుతాయి. అలా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాలని చల్లారబెట్టుకోవాలి. కస్టర్డ్ పౌడర్ అనేది రకరకాల ఫ్లేవర్లో దొరుకుతుంది. నేనైతే వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఇలా పాలు చిక్కబడినాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారబెట్టుకోవాలి. ఇలా కలుపుకుంటూ గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారబెట్టుకోవాలి, లేదంటే పైన మీగడ కట్టేస్తుంది. ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి మనం ఇంతకుముందే వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఇలా లేయర్లుగా వేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ అన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి మనం చల్లారి పెట్టుకున్న పాలని ఈ బ్రెడ్ పీసెస్ మునిగేంత వరకు పోసుకోవాలి. ఇలా బ్రెడ్ పీసెస్ పైన పాలన్నీ పోసిన తర్వాత సన్నగా తురుము పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత వీటిని కావాలి అంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 1 అవర్ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తినేటప్పుడు మనం పైన వేసిన ఈ డ్రై ఫ్రూట్స్ తగులుతూ క్రంచీగా అలాగే కొంచెం సాఫ్ట్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.